హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మార్చి 30వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీని వెంటనే 31వ తారీఖు కూడా అప్లోడ్ చేసేస్తే, ఇవ్వాలే అప్లోడ్ చేసేస్తా. సో ఆల్మోస్ట్ మార్చి నెల మొత్తం కూడా ఈరోజే కంప్లీట్ చేసేస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ బిట్ అనమాట. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో నడవనుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. అదవుతుందా? దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో నడవనుంది అంటే హర్యానాలో నడవనుంది. ఎక్కడ? హర్యానా. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ సోనీపట్ అంటారు. జింద్ సోనీపట్ అనే రెండు ప్రాంతాల మధ్య అయితే నడవనుంది. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. చూడండి, దీని ట్రయల్స్ రన్ జరిగింది, విజయవంతంగా ట్రయల్స్ అయిపోయింది అనమాట. సో ఇది సక్సెస్ అయింది. హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా వంటి దేశాల సరసన ఇప్పుడు భారతదేశం కూడా చేరనుంది. ఈ రైలులో ఇంటిగ్రల్, చూడండి, ఈ రైలును అనబడాలి ఇక్కడ. అదవుతుందా? ఈ రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ అంటారు. తమిళనాడులో ఉంటుంది అనమాట, పెరంబదూరులో ఉంటుంది. దీన్ని ఐసీఎఫ్ అభివృద్ధి చేసింది. ఈ హైడ్రోజన్ వాటి వల్ల ఏమైంది అంటే పొల్యూషన్ ఉండదు అనమాట, పర్యావరణ రహిత అనమాట. అదవుతుందా? సో మనకి ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా నడిచేటటువంటి ట్రైన్స్ హైడ్రోజన్ ట్రైన్స్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ బిట్టే, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, రెండో బిట్ అన్నమాట. వార్తల్లో నిలిచిన ముదిగుంట ఏ రాష్ట్రంలో గలదు? వార్తల్లో నిలిచిన ముదిగుంట ఏ రాష్ట్రంలో గలదు అంటే తెలంగాణ రాష్ట్రంలో గలదు. ఎక్కడ? తెలంగాణ. ముదిగుంట గ్రామంలోని ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చూడండి, మనకి మోదీ గారు ఎప్పుడో చెప్పారు, క్యాచ్ ద రైన్, సేవ్ ద రైన్, సేవ్ ద వాటర్ అని చెప్పి. అదవుతుందా? ఇంకుడు గుంతలు ఇంటి ముందు కానీ ఊర్లో కానీ తీస్తే నీళ్ళన్నీ కూడా అక్కడ సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ముదిగుంట గ్రామంలోని ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రధాని మోడీ 132వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఎగ్జామ్లు ఎలా అడుగుతాడు? ఇటీవల మన్ కీ బాత్లో ప్రధాని మోదీ గారు ప్రస్తావించిన ముదిగుంట అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదో అని అడగచ్చు. అదవుతుందా? తెలంగాణలో అయితే కలదు, గుర్తుపెట్టుకో. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ముదిగుంట గ్రామస్తులు జల సంరక్షణ కోసం ఇంటింట ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 132వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. అసలు మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు జరిగింది? ఇది ఇంపార్టెంట్ బిట్టు, ప్రీవియస్ పేపర్స్లో అడిగిన బిట్టు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం జరుగుతుంది. ఎప్పుడు? చివరి ఆదివారం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇంకుడు గుంత నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా 4,000 ఆర్థిక సాయం అందించడంతో కూలీలకు ప్రోత్సాహంగా మారి నిర్మాణాలు ఊపందుకున్నాయి. మనకి ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాని ద్వారా డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చక్కగా ప్రోత్సాహంగా ఉంది, ఇంకుడు గుంతల నిర్మాణాలని చేస్తున్నారు. ఓకే, ఇంపార్టెంట్ బిట్టే, ఒకసారి చూసుకో. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, మూడో బిట్ అనమాట. ఖేలో ఇండియా ఆదివాసీ క్రీడలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి. ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళా రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి కే గీత రజతం సాధించింది. ఖేలో ఇండియా ట్రైబల్ స్పోర్ట్స్ ఏ రాష్ట్రం జరుగుతున్నాయి అంటే ఛత్తీస్గఢ్. దీంట్లో 50 కేజీల విభాగంలో తెలుగు అమ్మాయి, మన తెలంగాణ అమ్మాయి కే గీత రజతం మీన్స్ ఇక్కడ సిల్వర్ అయితే సాధించింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 4 చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎర్త్ అవర్ డేను ఏ రోజు నిర్వహిస్తారు? చూడండి, ఎర్త్ అవర్ డే అంటారు. దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మార్చి నెల చివరి శనివారం రోజు అనమాట. మార్చి నెల చివరి శనివారం ఎర్త్ అవర్ డేని నిర్వహిస్తారు. అదవునా? ఎర్త్ అవర్ 2026ను మార్చి 28న, అంటే ఈ ఏడాది మార్చి నెల చివరి శనివారం మార్చి 28వ తారీఖు వచ్చింది. ఆ రోజున రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు పాటించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి నెల చివరి శనివారం నాడు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు 1 గంట పాటు అనవసరమైనటువంటి లైట్లు ఆపివేస్తారు. తద్వారా ఏంటిదో ఒక అవగాహన అన్నమాట. ఏం అవగాహన? పవర్ను కూడా కాపాడాలి అని చెప్పి. ఈ దినోత్సవాన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నిర్వహిస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని WWF అనే సంస్థ అయితే నిర్వహిస్తుంది.
ఇంకొక పాయింట్ ఉంది చూడండి. ఎర్తవర్ కథ 2007 మార్చి 31న మొదటిసారిగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం వాళ్ళందరూ ఫస్ట్ టైము 2007 మార్చి 31న ఒక గంట పాటు లైట్లు ఆపేశారు. ఇక అప్పటి నుండి ఇది ఆనవాయితీగా అయితే వస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 5, జపనీస్ గ్రాండ్ ప్రీలో ఎవరు విజయం సాధించారు? జపనీస్ గ్రాండ్ ప్రీలో ఎవరు విజయం సాధించారు అంటే ఆంటోనెలీదే అంటారు. ఆయన పేరేం పేరు? ఆంటోనెలీదే. ఇటలీ దేశం అంట, అయింది 19 ఏళ్ళంట. జపనీస్ గ్రాండ్ ప్రీ అంటారు. 2 వారాల క్రితం చైనాలో జరిగిన రేసులో తన కెరీర్లోనే తొలి విజయాన్ని నమోదు చేశాడు. చూడండి, 2 వీక్స్ బ్యాక్ ఆయన చైనాలో గెలిచాడంట. చైనాలో జరిగిన చైనా గ్రాండ్ ప్రీని గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ జపనీస్ గ్రాండ్ ప్రీని కూడా గెలిచాడు. ఓకే, నెక్స్ట్ ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు అంటే సునీల్ నరైన్ అనమాట. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ఆటగాడు ఎవరు అంటే సునీల్ నరైన్. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీ ఆటగాడిగా కోల్కతా మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ రికార్డు సృష్టించారు. మార్చి 29న ముంబైతో మ్యాచ్ ఇతడికి ఐపీఎల్లో 190వ. చూడండి, 190 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడంట. అదవుతుందా? ఈ క్రమంలో కేరన్ పొలార్డ్ను సునీల్ నరైన్ అధిగమించాడు. అంతకుముందు రికార్డు కేరన్ పొలార్డ్ ఉండేది. ఆయన 189 మ్యాచ్లు ఆడాడంట ముంబై తరపున. అదవుతుందా? ఇప్పుడు ఈయన 189 క్రాస్ అయిపోయాడు. కాబట్టి ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన విదేశీయుడు ఎవరు అంటే సునీల్ నరైన్ అన్న. ఈ వెస్టిండీస్ క్రికెటర్, ఈయన సొంతగా ఏ దేశం? వెస్టిండీస్. కానీ ఏ టీం తరపున అడుగుతాడు? కేకేఆర్ అంటారు, కోల్కతా నైట్ రైడర్స్ అంటారు. కేకేఆర్ తరపున ఆడతాడు అన్నమాట. క్రికెటర్ నరైన్ అన్ని మ్యాచ్లు కోల్కతాకే ఆడడం విశేషం. ఇది చూడండి, అన్ని మ్యాచ్లు ఆయన దేనికి ఆడాడు? కోల్కతాకే ఆడాడు. ఓకే, నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనమాట. చూడండి, ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ నువ్వు ఏ రోజు జరుపుకుంటారు అంటే మార్చి 30వ తారీఖు జరుపు. ఈ ఏడాది థీమ్ ఏంటి అంటే ఫుడ్ వేస్ట్ అనేది థీమ్ అని ఇచ్చారు. దాని థీమే ఫుడ్ వేస్ట్ అన్నమాట. ఈరోజు ఆహార వృధాన్ని అరికట్టడంపై ప్రధానంగా దృష్టి సారించారు. పర్యావరణ రక్షించడంపై అవగాహన కల్పించడం ఈ రోజున చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A, ఇది గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 48A 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారనమాట. పర్యావరణ పరిరక్షణ, జీవావరణ సుస్థిరతను నిర్దేశిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48Aని ఎప్పుడు చేర్చారు? 1976 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అయితే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి 8, ఐఐఎం అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఐఐటి అని ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంటుంది. ఎయిమ్స్ అని ఉంటుంది, అదొక ఎయిమ్స్ అని ఉంటుంది అబ్బాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈ అబ్రివేషన్స్ తెలియాలి. ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటారు. అదవుతుందా? సరే చూడండి, ఐఐఎం క్యాంపస్లో 100 కోట్లతో కృష్ణమూర్తి డాంటన్ స్కూల్ ఆఫ్ ఏఐని ప్రారంభించింది. చూడండి, కృష్ణమూర్తి డాంటన్ స్కూల్ ఆఫ్ ఏఐని ప్రారంభించింది అంటే ఐఐఎం అహ్మదాబాద్ అంట. ఏంటిది? ఐఐఎం. భారతదేశ విద్యా సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు ఒక పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ తన క్యాంపస్లో కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రారంభించింది. కృష్ణమూర్తి టాండన్ అనేది ఒక వ్యక్తి పేరు, ఆయన డొనేషన్ ఇచ్చారు, అందుకని ఆయన పేరు మీదే ఏఐ స్కూల్ని పెట్టేశారనమాట ఐఐఎం వాళ్ళు. అదవుతుందని చెప్పేది. దీనికి చంద్రికా కృష్ణమూర్తి డాంటన్ మరియు ఆమె భర్త రంజన్ టాండన్ ఇద్దరు కలిసి 100 కోట్ల విరాళం అయితే అందించారన్నమాట. అదవుతుందా? చంద్రికా కృష్ణమూర్తి టాండన్, ఆమె భర్త రంజన్ టాండన్ కలిసి 100 కోట్లు ఇచ్చారు. అందుకనే దానికి కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఏఐ అనమాట. ఏఐ గురించి డెవలప్ చేయడానికి 100 కోట్ల రూపాయలు వాళ్ళైతే ఇచ్చారండి. అదవుతుందా? నెక్స్ట్ దాని తర్వాత చూడండి 9, వార్తల్లో నిలిచిన మేరీ కోమ్ ఏ క్రీడకు చెందిన మహిళ అంటే బాక్సింగ్ అనమాట. వార్తల్లో నిలిచిన మేరీ కోమ్ ఏ క్రీడకు చెందిన మహిళ? బాక్సింగ్కి చెందిన మహిళ. భారత దిగ్గజం 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగులో అడుగు పెట్టాలని భావిస్తుంది. చూడండి, ఆమె ఎప్పుడో ఆపేసింది ఆడడం బాక్సింగ్, మళ్ళా ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతుందంట. 2012 లండన్ ఒలింపిక్స్లో చూడండి
కాన్సెప్ట్ పథకంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా భారత బాక్సర్గా ఈమె చరిత్ర సృష్టించారు. ఇక్కడ కాన్సెప్ట్ కాదు, ఒలింపిక్స్లో స్వర్ణ పథకం. ఏం పథకం? స్వర్ణ పథకం గెలుచుకుంది అనమాట. 2012 లండన్ ఒలింపిక్స్లో స్వర్ణ కాంస్య. ఒక్కసారి నేను చూసి మళ్ళా దీన్ని కామెంట్ సెక్షన్లో పెడతాను చూడండి. 2012 లండన్ ఒలింపిక్స్లో ఈమె ఒక పథకం సాధించింది. మేబీ కాంస్య పథకం అనుకుంటా. ఓకే, నేను ఒకసారి చూసి పెడతాను, పీడిఎఫ్లో కరెక్ట్గా ఇస్తాను. ఓకే, నేను అన్నీ కూడా ఇలా మిస్టేక్స్ వచ్చినాయి పక్కన ఇలా పెట్టుకుంటా, అదవుతుందా, ఇలా పెట్టుకొని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసేటప్పుడు క్లియర్ చేసి చేస్తాను. ఓకే, 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పథకంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా భారత బాక్సర్గా ఈమె చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం 43 ఏళ్ల ఈమె అమెచ్యూర్ బాక్సింగ్లో పోటీ పడేందుకు సిద్ధమవుతుంది. చూడండి, 43 ఏళ్ల వయసులో మళ్ళా బాక్సింగ్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అయితే చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పదం మియామి ఓపెన్ ట్రోఫీని మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు? ఇంపార్టెంట్ అనమాట. అరియానా సబలెంకా అంటారు. ఏంటిది? అరియానా సబలెంకా. చూడండి, మియామి ఓపెన్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అడుగుతాడు? టెన్నిస్ అనమాట. చూడండి, బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా. చూడండి, అరియానా సబలెంకా అది ఏ దేశం అంట? బెలారస్. అరియానా సబలెంకా మియామి ఓపెన్ టెన్నిస్ను నిలబెట్టుకుంది అంటే అర్థం ఏంటో తెలుసా? లాస్ట్ టైం కూడా ఆమె గెలుచుకుంది. ఇప్పుడు మొన్న మన వాళ్ళు T20 ప్రపంచ కప్పును గెలుచుకున్నారు. లాస్ట్ టైం కూడా ఏం చేశారు? మన వాళ్ళు గెలుచుకున్నారు. సో మనం ఏం చెప్పొచ్చు? ఇప్పుడు భారతదేశం మళ్ళా T20 ప్రపంచ కప్పుని నిలబెట్టుకుంది అని చెప్పొచ్చు. నిలబెట్టుకుంది అంటే మళ్ళా గెలిచింది అని అర్థం. లాస్ట్ ఇయర్ కూడా ఏమే గెలిచింది, ఇప్పుడు కూడా సబలెంకా గారే గెలిచారు. మహిళల సింగిల్స్ తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అంటే ఏంటి? లాస్ట్ టైం గెలిచిన వాళ్ళని డిఫెండింగ్ ఛాంపియన్ అంటారు. డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకా అమెరికా తార కోకో గాఫ్ను ఓడించింది. మీకు సింపుల్గా చెప్తున్నా, అసలు మియామి ఓపెన్ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటే టెన్నిస్. విన్నర్ సబలెంకా బెలారస్, రన్నర్ కోకో గాఫ్ అమెరికా అన్నమాట. అదవుతుందా? సబలెంకా ఇటీవల ఇండియన్స్ వేల్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. ఈమె ఇటీవల అంట ఇండియన్స్ వేల్స్ ట్రోఫీని కూడా గెలుచుకుందాం. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి 11. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో మరోసారి అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏంటి? లాస్ట్ టైం అదే దేశం, ఇప్పుడు కూడా అదే దేశం. మరోసారి అగ్రదేశం ఏది అంటే చైనా. 2025-26 నాటికి చైనా దేశ బొగ్గు ఉత్పత్తి సుమారు 4.5 బిలియన్ టన్నులతో ప్రపంచంలోనే బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 2030 నాటికి భారతదేశం 1.5 బిలియన్, చూడండి ఇక్కడ 1.5 బిలియన్ టన్నులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు ఉత్పత్తిలో 3వ స్థానంలో ఇండోనేషియా ఉంది. ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా, 3వ స్థానంలో అయితే ఇండోనేషియా. ఓకే, ఇంపార్టెంట్ బిట్. ఇక లాస్ట్ బిట్ అనమాట, అదవుతుందా? 30వ తారీఖు సంబంధించిన లాస్ట్ బిట్ ఒకసారి చూడండి. 2023లో భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రసూతి మరణాలు నమోదయ్యాయి అంటే 24,700 అనమాట. ఎన్ని? 24,700 ప్రసూతి మరణాలు 2023లో భారతదేశంలో అయితే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రసూతి మరణాలు నమోదైన దేశంగా భారతదేశం నిలిచింది. భారతదేశ ప్రసూతి మరణాల నిష్పత్తి 1,00,000 జనాభాకు 116గా అంచనా వేశారు. ప్రతి 1,00,000 మంది, అదో 1,00,000 కాన్పుల్లో 116 మంది తల్లులు చనిపోతున్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవల్యూషన్ సంస్థ దీన్ని ప్రకటించింది. భారతదేశం తర్వాత ప్రసూతి మరణాలు ఎక్కువగా నైజీరియా, ఇథియోపియా, పాకిస్తాన్ దేశాల్లో ఉన్నాయి. ఫస్ట్ ఇండియా అంట, ఇండియా తర్వాత వాటిల్లో ఎక్కువ ఉన్నాయి. 2030 నాటికి ప్రతి 1,00,000 జనాభాకు, అదో 2030 నాటికి ప్రతి 1,00,000 జనాభాకు మాతృ మరణాల రేటును 70 కంటే తక్కువ తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 116 ఉంది. 2030 నాటికి 116 ఏం చేయాలి? 70కి తగ్గించాలని చెప్పి అయితే భారత ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుందంట. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా మార్చి 30వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ వెంటనే ఇది అప్లోడ్ చేసిన ఒక 40 మినిట్స్లోనే 31వ తారీఖు సంబంధించినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేసేస్తాను. మర్చిపోకుండా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.